Hi friends, welcome to Target Groups 1 to 3. We are always focused towards the target. Today quote. కొట్టాలి బాబాయ్, చాలా గట్టిగా కొట్టాలి. ఎలా అంటే నువ్వు ఏమి సాధించలేవు అని నిన్ను చూసి నవ్వుకున్న వాళ్ళే నువ్వు గెలిచాక నిన్ను కలవడం కోసం ఎదురు చూసేలా. మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చాలామంది 4 years 5 years 2 years అవుతుంది. కానీ మనకు జాబుల్లో అప్పుడు చూడాలి, మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఊరోళ్ళు, మనకన్నా ముందు జాబ్ కొట్టినాడు వాళ్ళ ఇంకా మనం భరించలేమన్నమాట. ఏంటో నువ్వు ఇంకా జాబ్ కొట్టలేదు, ఏంటో ఇంకా జాబ్ కొట్టలేదు అంటూనే ఉంటాను. సో దాన్ని మీరు ఒక మోటివ్లా తీసుకోండి. నేను జాబ్ కొడితే ఇలా ఉండాలిరా, ఇలాంటి వాళ్ళంతా నా కోసం అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. సో అలా చదువుదాం మనం. బతుకో చావడమో ఈ నోటిఫికేషన్లో అయిపోవాలి. ఇప్పుడు ఈ వచ్చే నోటిఫికేషన్లో 6 months తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది గ్యారంటీగా. సో అప్పటిదాకా మన మెటీరియల్ని మనం గట్టిగా తీసుకోవాలి, మనం గట్టిగా చదివేయాలన్నమాట. సో అన్న వాళ్ళ నోర్లంతా అప్పుడు మూసుకోవాలన్నమాట. సో చాలా గట్టిగా చదువుదాం, చాలా గట్టిగా అన్ని ప్రాక్టీస్ చేద్దాం, డైలీ చదువుదాం, డైలీ చదువుతున్నాం, డైలీ ప్రాక్టీస్ చేద్దాం. ఎలాగైనా సరే ఈసారి అయిపోవాలి మనం. సో నేను డైలీ ఈ బేసిక్స్ నేను అడుగుతూనే ఉన్నాను, మీరేమో జవాబు ఇవ్వరు. ఈరోజు న్యూ క్వశ్చన్ అడుగుతాను. మా తెలుగు తల్లికి అనే గీతం ఎవరు రాశారు? సత్యమేవ జయతే అనే పదాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఈ బేసిక్ వర్డ్స్ ఇవి మన రాష్ట్రం నుంచి మనమే తెలుసుకోలేకపోతే ఎలాగా? ఐ థింక్ నిన్న ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు అనుకుంటా, మా తెలుగు తల్లికి ఎవరు రాశారనేది. నేను రివిజన్ చేస్తూనే ఉంటాను, క్వశ్చన్ అడుగుతూనే ఉంటాను. మీరు ఆన్సర్లు ఇస్తే చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు రాస్తుంటే అన్నిసార్లు ప్రాక్టీస్ అవుతుంది. నేను దీని ఆన్సర్లు రేపు చెప్తాను. సో ఇవన్నీ మీకు తెలిసినవే. మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ డైలీ చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. మన డ్యాన్స్ కూచిపూడి, మన మ్యామల్ బ్లాక్ బక్, బర్డ్ ప్యారెట్, ఫిష్ మడ్ ఫిష్, ఫ్లవర్ జాస్మిన్, మ్యాంగో మన ఫ్రూటు, ట్రీ నీమ్ ట్రీ, స్పోర్ట్ కబడ్డీ. మీరు ఆన్సర్లు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. ఏదైనా సరే మన మంచికే కదా. నేనే మీకు టైం వేస్ట్ ఏం చేయించట్లేదు. మన ఎగ్జామ్కి, మనం జాబ్ కొట్టడానికి ఉపయోగపడేవే నేను మీకు అడుగుతున్నాను. ఓకే, తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి, ఏం తప్పులేదు. మన రాజ్యసభ సీట్లు 11 ఉన్నాయి, మన లోక్సభ సీట్లు 25 ఉన్నాయి. మనది ఒక బైక్ అమెరికల్ అనగా ద్విసభా విధానం. అసెంబ్లీలో 170 సీట్లు ఉన్నాయి, కౌన్సిల్లో 58 సీట్లు ఉన్నాయి. నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగాను, ఎన్ని సంవత్సరాలు ఒకసారి 1/3 మందికి ఎలక్షన్ జరుగుతాయని. 2 సంవత్సరాలు ఒకసారి 1/3 మందికి ఎలక్షన్ జరుగుతాయి అన్నమాట. అందుకోసమే కౌన్సిల్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. వాళ్ళు 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు. కానీ అసెంబ్లీలో ఏమో 5 సంవత్సరాలు వాళ్ళు పదవిలో ఉంటారు. ఓకే, మనం ఏరియాలో 7th ర్యాంక్, పాపులేషన్ 10th ర్యాంక్. మనం మోడర్న్ హిస్టరీ ఈరోజు మనం చదివే ఎంసీక్యూ బిట్స్ ఏంటంటే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎకనామిక్ పాలసీస్. తెలుగులో అయితే బ్రిటిష్ వారి పరిపాలన మరియు ఆర్థిక విధానాలకు సంబంధించి ఎంసీక్యూస్ అనగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. చదవని వాళ్ళంతా ఇప్పుడే స్టార్ట్ చేయండి. చాప్టర్ వైజ్ మనం వెళ్తున్నాం, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది నాతో పాటు. 10-15 days మన మోడర్న్ సిలబస్ మొత్తం అయిపోతుంది. మీకు కూడా నాతో పాటు మీరు చదువుతారు, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్. ఇంట్రడ్యూస్ ఇన్ బాంబే, మద్రాస్, మన్రో అండ్ చార్లెస్ రీడ్ రికమెండెడ్ యాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 1820. ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. తెలుగు చదువుతుంటే ముంబై మరియు మద్రాసులో పరిచయం చేయబడింది. అది ఏంటి? కింద ఉంది, చదువుదాం. మన్రో మరియు చార్లెస్ రీడ్ 1820లో దీన్ని ప్రవేశపెట్టాలని సిఫారసు చేశారన్నమాట. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద సైంటిఫిక్ రెంట్ థియరీ ఆఫ్ రికార్డో. ఇది రికార్డో యొక్క శాస్త్రీయ అద్దె సిద్ధాంతంపై ఆధారపడి ఉంది. ఈ 2 పాయింట్ దేని గురించి మాట్లాడుతున్నారు? పై స్టేట్మెంట్లో పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే శాశ్వత భూమి శిస్తు విధానం సంబంధించినది ఏది? ఈ రెండిట్లో ఏవి పర్మనెంట్ సెటిల్మెంట్ సంబంధించినవి అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ రిలేటెడ్ టు ద పర్మనెంట్ సెటిల్మెంట్? 1 మాత్రమే, 2 మాత్రమే, 1, 2,
ఒకటి రెండు కాదు. తెలిసిన వాళ్ళు కొద్దిగా తెలిసినా సరే కామెంట్ చేయండి. ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఎక్స్ప్లెనేషన్ వెళ్దాం. ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఆల్సో నోన్ యాజ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్. ఎందుకంటే బెంగాల్ అది ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ బెంగాల్ అంటారు. వాజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ బెంగాలీ ల్యాండ్ లార్డ్స్ టు ఫిక్స్ ద రెవెన్యూ టు బి రైజ్డ్ ఫ్రమ్ ల్యాండ్ with far-reaching consequences for both agricultural methods and productivity. In the entire British Empire, political realities of the Indian countryside, it was conducted in 1793 by company administration headed by Charles Earl Cornwallis, also known as Lord Cornwallis. So D is correct answer. సో డి కరెక్ట్ ఆన్సర్ అంటే 1, 2 తప్పే అనమాట. ఒకసారి గమనించండి, పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది తీసుకొచ్చింది బెంగాల్లో, కానీ ఆన్సర్లు ఏమి చేయడం ఫస్ట్ ఆప్షన్లో బొంబాయి మద్రాస్ అన్నాడు. ఓకే, ఇంట్రడ్యూస్ చేసిందేమో లార్డ్ కార్న్వాలిస్, కానీ ఇక్కడ మన్రో కార్న్వాలిస్ అన్నారు. ఈ రికార్డు యొక్క శాస్త్రీయ సిద్ధాంతంపై ఆధారపడిందంట. సో ఇది కాదనమాట, ఎందుకంటే ప్రవేశపెట్టింది చార్లెస్ అనమాట. సో మనం దీంట్లో ఏం తెలుసుకోవచ్చు. ఒకటి, పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది బెంగాల్లో ప్రవేశపెట్టారు. ఇది ఒక ట్యాక్స్ అనమాట. ఇది అగ్రికల్చర్ మెథడ్స్ మరియు ప్రొడక్టివిటీపై ఆధారపడి ఉంటుంది. ఇది 1793లో దీన్ని ప్రవేశపెట్టింది లార్డ్ కార్న్వాలిస్. 4 పాయింట్లు కవర్ అయినాయి చూడండి. మీకు మొత్తం కవర్ అయ్యేలా చేస్తాను ఈ చాప్టర్ మొత్తం. సెకండ్ క్వశ్చన్, మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ జమీందారీ సెటిల్మెంట్ introduced in Ganga Valley North West Frontier Province NWFP అంటే North West Frontier Province, parts of Central India, Punjab, which was introduced in 1822. 1822లో గంగా లోయ, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, సెంట్రల్ ఇండియా మరియు పంజాబ్ యొక్క భూభాగాల్లో ప్రవేశపెట్టిన జమీందారీ సెటిల్మెంట్ యొక్క సవరించిన సంస్కరణ. జమీందారీ సెటిల్మెంట్ని కొద్ది సవరించి ఒక కొత్త సెటిల్మెంట్ని ఈ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు అని అంటున్నారు. ఇన్ ది సిస్టమ్ రెవెన్యూ సెటిల్మెంట్ వాజ్ టు బి మేడ్ బై విలేజ్ అండ్ ఎస్టేట్ విత్ ల్యాండ్ లార్డ్స్. ఈ వ్యవస్థలో గ్రామం లేదా ఎస్టేట్ల భూస్వాముల ద్వారా రెవెన్యూ వసూలు చేస్తారు. ఈ రెండు దేని గురించి మాట్లాడుతున్నారు? మహల్వారీ సెటిల్మెంట్ సంబంధించి మాట్లాడుతున్నారు. ఇది 1 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్, 1, 2 కరెక్ట్. 1 లేదా అంటే 1 కాదు 2 కాదు అని అర్థం. నేదర్ 1 నార్ 2. 1 మాత్రమే కరెక్ట్, 2 మాత్రమే కరెక్ట్, 1 మరి 2 కరెక్ట్, నేదర్ 1 నార్ 2 అంటే 2 తప్పు అని అర్థం. ఇది తెలుగులో ట్రాన్స్లేట్ కొట్టడం వల్ల కొద్దిగా ఐ అనేది నేను అని తీసుకుంది అనమాట. సో తెలిసిన వాళ్ళంతా కమెంట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. నేను ఎక్స్ప్లెనేషన్ వెళ్తాను. మహల్వారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ 1833. మహల్వారీ సిస్టమ్ 1833లో ఇంట్రడ్యూస్ చేశారు. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ విలియం బెంటింగ్. 1833లో వచ్చింది, విలియం బెంటింగ్ వచ్చాడు, మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ సెంట్రల్ ప్రావిన్స్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, ఆగ్రా, పంజాబ్, గంగా వ్యాలీ, బ్రిటిష్ ఇండియా. హెన్స్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సి ఏముందో చూద్దాం. 2 కరెక్టే, 2 కరెక్ట్ అని రాసింది. సో మహల్వారీ సిస్టమ్ అనేది 1822లో గంగా వ్యాలీ, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్, సెంట్రల్ ఇండియా అండ్ పంజాబ్ యొక్క భూభాగాల్లో జమీందారీ సెటిల్మెంట్ కొద్దిగా సవరించి మహల్వారీ సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. దీన్ని సవరించి జమీందారీ సిస్టమ్ని సవరించి దీన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవస్థలో గ్రామం లేదా ఎస్టేట్లు భూస్వాముల ద్వారా రెవెన్యూ వసూలు చేస్తారు. గ్రామంలో ఒక ఎస్టేట్లా విభజించి వాళ్ళంతా కలిసి వచ్చి కట్టిపోతారు అనమాట. అది మహల్వారీ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మేజర్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఇంక్లూడ్ మద్రాస్, బాంబే, పార్ట్స్ ఆఫ్ అస్సాం, కూర్గ్ ప్రావిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ప్రధాన ప్రాంతాలైన మద్రాస్, బాంబే, బ్రిటిష్ ఇండియాలో అస్సాం మరియు కూర్గ్ ప్రావిన్స్ భాగాలు. దేని గురించి మాట్లాడుతున్నారో కింద రాసి ఉంటే దానికి వెళ్దాం మనం. ఇన్ రైతువారీ సిస్టమ్ ద ఓనర్షిప్ రైట్స్ వర్ హ్యాండెడ్ ఓవర్ టు ద పీజెంట్స్. పీజెంట్స్ అంటే రైతులు.
బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టెడ్ ట్యాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ పీజెంట్స్. రైతువారి వ్యవస్థలో యాజమాన్య హక్కులను రైతులకు అప్పగించారు. బ్రిటిష్ ప్రభుత్వం రైతుల నుండి నేరుగా పన్నులు వసూలు చేసింది. పై స్టేట్మెంట్ అనుసరించి ఏది రైతువారి సెటిల్మెంట్కు సంబంధించినది అంటే ఏది రైతువారికి సంబంధించి కరెక్ట్ అని అర్థం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ రిలేటెడ్ టు ద రైతువారి సెటిల్మెంట్? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ 1 and 2, నేదర్ 1 nor 2. తెలిసిన వాళ్ళంతా చేయండి. చాలా చాలా మంచి క్వశ్చన్స్ రేపు ఈ మధ్య మన క్వశ్చన్స్ ఇలాగే పడుతున్నాయి. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఏది కరెక్ట్ ఏది తప్పు అన్నీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ప్రాక్టీస్ బాగా చేయండి. మంచి క్వశ్చన్ తీసుకొస్తున్నాను నేనైతే. సో మనం ఒకసారి ఎక్స్ప్రెషన్ చూసుకుంటే ఈ రైతువారి సిస్టమ్ ఓనర్షిప్ రైట్ హ్యాండెడ్ ఓవర్ టు ద పీజెంట్స్. And British government collected taxes directly from the peasants. The revenue rates of రైతువారి సిస్టమ్ 50% where lands were dry ఎక్కడ ఉన్నాయో అక్కడ 50%, 60% ఇరిగేటెడ్ ల్యాండ్. ఎక్కడైతే నీరు పారుదల ఉంటుందో అక్కడైతే 60%, ఎక్కడైతే డ్రై ల్యాండ్స్ ఉంటాయో అక్కడైతే 50%. అనగా మనం ఒక 10 మూట్లు వస్తే 5 మూట్లు వాళ్ళకి ఇవ్వాలి, అలా ఆ విధంగా అనమాట. మేజర్ ఏరియాస్ ఆఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంక్లూడ్ మద్రాస్, బాంబే, పార్ట్స్ ఆఫ్ అస్సాం, కూర్గ్ ప్రావిన్సెస్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఈ ప్రాంతాల్లో దీన్ని ప్రవేశపెట్టారు అనమాట. సో ఆన్సర్ ఈస్ సి, 2 కరెక్టే. ఈ ప్రాంతాల్లో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పీజెంట్స్కి రైట్స్ ఇచ్చేసారు, రైతులు రైట్స్ ఇచ్చేవారు. సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. Who among the following governor generals created the convenient civil services which is later came is known as the Indian civil services? ఎవరు కన్వీనియంట్ సివిల్ సర్వీసెస్ ప్రవేశపెట్టారు, దాని తర్వాత మనము ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసిఎస్ అన్నాము అని అన్నారు. కింది గవర్నర్ జనరల్స్లో భారతదేశ సివిల్ సర్వీసెస్ని సృష్టించారు. తర్వాత దీన్ని మనం భారత సివిల్ సర్వీసెస్ అని పిలుస్తున్నాం. ఎవరు తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఆన్సర్ ఇస్ సి, కార్న్వాలిస్ ప్రవేశపెట్టారు అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్? ఈ కింది వాటిలో ఏది కరెక్ట్గా జత చేయలేదు? పిట్స్ ఇండియా యాక్ట్ వారెన్ హేస్టింగ్, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ డెల్హౌసీ, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ కర్జన్, ఇల్బర్ట్ బిల్ రిప్పన్. పిట్స్ ఇండియా యాక్ట్ చట్టంని వారెన్ హేస్టింగ్ తీసుకొచ్చారు. రాజ్య సంకలన సిద్ధాంతం డెల్హౌసీ తీసుకొచ్చారు. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని కర్జన్ తీసుకొచ్చాడు. ఇల్బర్ట్ బిల్ని రిప్పన్ తీసుకొచ్చాడు. మనం ఈ బిట్ని నిన్న కూడా చాలా దీంట్లో మనం డిస్కస్ చేసాము, ఇంతకుముందు డిస్కస్ చేసాము. పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో వచ్చింది. వారెన్ హేస్టింగ్ తీసుకొచ్చాడు. ఎందుకంటే మనం గుర్తుపట్టవచ్చు 1773లో వారెన్ హేస్టింగ్ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఉంటాడు. సో అతని 1773 నుంచి 84 దాకా 85 దాకా ఉంటాడు. సో వారెన్ హేస్టింగ్ కరెక్ట్ ఆన్సర్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం. అంటే ఏంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే? ఎవరికైతే సొంత పిల్లలు ఉండరో అనగా వాళ్ళకి పిల్లలు ఎవరన్నా దత్తత తీసుకుని రాజ్యాన్ని నిలబెడితే ఆ రాజ్యం చెల్లదు, ఆ రాజ్యం బ్రిటిష్ వారికే చెల్లుతుంది అనేది రాజ్య సంక్రమణ సిద్ధాంతం. నేను దీని గురించి కూడా నిన్న చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను, క్వశ్చన్స్ చాలా అడిగాను. సో మీరు నిన్న వీడియో ఒకసారి చూస్తే చాలా బాగుంటుంది. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే ఏంటి? ఫ్రీడమ్, ఇండియన్ లాంగ్వేజెస్లో పత్రికలు రాకూడదు అనేది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. అంటే బ్రిటిష్ వారు వ్యతిరేకంగా రాస్తున్నారు, మనకి భాష రాదు కదా, సో మనం ఈ వేరే భాషల్లో ప్రింట్ చేయకూడదు అనే చట్టం తీసుకొచ్చామని వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇల్బర్ట్ బిల్ అంటే ఏంటి? కోర్టులలో ఏం జరిగేదంటే బ్రిటిష్ వారు దోషులుగా ఉన్నప్పుడు ఇండియన్స్ ఎవరైనా జడ్జిగా ఉంటే వాళ్ళని శిక్షించకూడదు, బ్రిటిష్ వారే శిక్షించాలి. అదే ఇండియన్స్ ఎవరైనా దోషులుగా ఉన్నప్పుడు ఎవరైనా పర్వాలేదు, బ్రిటిష్ వారు ఉన్నా ఇండియన్స్ ఉన్నా జడ్జి ఎవరున్నా సరే పర్వాలేదు. కానీ అదే బ్రిటిష్ వారు దోషులుగా ఉన్నప్పుడు ఇండియన్స్ జడ్జిమెంట్ ఇవ్వకూడదు అన్నదే ఇల్బర్ట్ బిల్. ఇది తప్పుగా ఉంది, దీన్ని తీసేయండి, ఇది అందరి సమానం కాదు అని రిప్పన్ గారు లండన్లో వాదించారు. అది ఎవరు వినకపోవడంతో ఆయనే తన పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతారు అనమాట. అలాంటి మనిషి ఆయన. రిప్పన్ గురించి ఇంకో క్వశ్చన్ ముందర వస్తుంది, మనం అక్కడ కూడా కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో తెలిసి ఏదైతే తప్పుగా ఉందో వాళ్ళకి కమెంట్ చేయండి. సో నేను ఆన్సర్ వెళ్ళిపోతాను. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చింది లార్డ్ లిట్టన్ 1878లో తీసుకొచ్చారు. 1878 లార్డ్ లిట్టన్
లిట్టన్ గారు తీసుకొచ్చారనమాట 1878లో. ఇప్పుడు డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ 1848, ఇల్బర్ట్ బిల్ 1884. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ద లాస్ట్ మేజర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బ్రిటిష్ ఇండియన్ టెరిటరీ టుక్ ప్లేస్ ఇన్ ద టైమ్ ఆఫ్. ఆఖరిసారిగా బ్రిటిష్ భారతీయ భూభాగం యొక్క పెద్ద పొడిగింపు ఈ ఈ ఈ క్రింది వారు ఎవరి కాలంలో జరిగిందనమాట. సో ఏంటంటే ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్లేస్ అనగా సంస్థానం కొద్దిగా ఉండేదన్నమాట. సో దాన్ని ఎక్స్చేంజ్ ఎవరు చేస్తారు ఎక్కువగా? బాగా ఆలోచించండి, ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. ఆప్షన్స్ డఫ్రిన్, డెల్హౌసీ, లిట్టన్, కర్జన్. దీంట్లో మీరు ఆలోచిస్తే బాగా నేను ఆన్సర్లోకి వెళ్ళిపోతాను. తెలిసిన వాళ్ళంతా కమెంట్ చేయండి, ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డెల్హౌసీ ఏం చేశాడు మనకు తెలుసు. ఇది రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు అనమాట. అదేంటి నేను ఇప్పుడే చెప్పాను, ఎవరికైతే ఏ రాజులకైతే పిల్లలు ఉండరో ఆ రాజ్యం వాళ్ళకి చెందదు, అది బ్రిటిష్ వాళ్ళకి చెందుతుంది అనే నెపం మీద చాలా రాజ్యాలు ఇతను బ్రిటిష్ సామ్రాజ్యంలోకి తీసేసుకున్నాడు. ఇతనే బ్రిటిష్ యొక్క భూభాగాన్ని బాగా పొడిగింపు చేశాడు అనమాట. సో బీ కరెక్ట్ ఆన్సర్. హూ రిమార్క్డ్ ద 1834 దట్ ద బోన్స్ ఆఫ్ కాటన్ వీవర్స్ ఆర్ బ్లీచింగ్ ద ప్లేన్స్ ఆఫ్ ఇండియా. 1834లో నేత నూలే వారి ఎముకలు భారతదేశ మైదానాలపై చల్లబడ్డాయి. అంటే ఆ 1834లో నేత నూలే వాళ్ళు ఎంతగా వాళ్ళకి నష్టం వచ్చి వాళ్ళు చనిపోయింటారో ఒకసారి ఆలోచించండి. సో ఈ క్రింది వాళ్ళ ఎవరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటున్నారు. ద బోన్స్ ఆఫ్ కాటన్ వీవర్స్ ఆర్ బ్లీచింగ్ ది ప్లేన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశ యొక్క మైదానాలపై అంటే భూములపైన వాళ్ళ ఎముకలు చల్లబడ్డాయి. అంటే అంతగా చనిపోయారన్నమాట. ఎక్కడంటే అక్కడ వాళ్ళకి అన్నం లేక, ఎవరు కొనేవాళ్ళు లేక, అంతే బ్రిటిష్ వాళ్ళు తక్కువ రేటుతో అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు. ఆప్షన్స్ రాజారాం మోహన్ రాయ్, విలియం బెంటింగ్, దాదాభాయ్ నౌరోజీ, ఆర్ సిద్ధార్థ్. సో తెలిసిన వాళ్ళు ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఈస్ విలియం బెంటింగ్. ఓకే. ద ఫస్ట్ డెఫినెట్ స్టెప్ టు ప్రొవైడ్ పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ టేకెన్ ఓవర్ బై. ఈస్ట్ ఇండియా కంపెనీపై బ్రిటిష్ పార్లమెంటరీ నియంత్రణను అందించడానికి మొదటగా తీసుకున్న ఖచ్చితమైన చర్య ఏది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీపై ఒక నియంత్రణ తీసుకోవాలనుకున్నారు. ఏ చట్టం ద్వారా మొట్టమొదటి చట్టం వచ్చింది ఆ కంపెనీని నియంత్రించడానికి అంటున్నారు. The regulating acts, the Pitt India Act, the Charter Act of 1793, the Charter Act of 1813. నియంత్రణ చట్టం అంటే రెగ్యులేటింగ్ చట్టం 1773లో వచ్చింది. ఇది పిట్స్ ఇండియా యాక్ట్ 1784లో వచ్చింది. 1793 యొక్క చార్టర్ చట్టం, 1813 యొక్క చార్టర్ చట్టం. సో ఎవరికైనా అందరికీ తెలుసు ఫస్ట్ వచ్చిన చట్టం ఏదంటే ద రెగ్యులేటింగ్ యాక్ట్ అనమాట. అది ఎప్పుడు వచ్చింది? 1773లో వచ్చింది. ఇది 1773లో వచ్చినప్పుడు వెంటనే నెక్స్ట్ ఇయరే 1774లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తారు. ఆ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏ విధంగా ఉండేవారంటే 1+3, ఒక సీజే అనగా చీఫ్ జస్టిస్, 3 జడ్జిలు ఉండేవారు. సర్ ఎలిజా ఇన్ఫే అనే అతను మొట్టమొదటి చీఫ్ జస్టిస్. అప్పటి 1774లో సుప్రీంకోర్టు వచ్చింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గవర్నర్స్ ఆఫ్ బెంగాల్ కమిటెడ్ సూసైడ్. 1774లో బెంగాల్ గవర్నర్లలో ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు? 1774లో వారన్ హేస్టింగ్, రాబర్ట్ క్లేవ్, కార్టియర్, నన్ ఆఫ్ ది అబోవ్. వారన్ హేస్టింగ్, రాబర్ట్ క్లేవ్, కార్టియర్, నన్ ఆఫ్ ది అబోవ్. వారన్ హేస్టింగ్, రాబర్ట్ క్లేవ్, కార్టియర్ వీటిలో ఎవరు కాదు. ఆన్సర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆన్సర్ ఈస్ బి, రాబర్ట్ క్లేవ్. నేను కూడా వికీపీడియాలో చదివాను, ఇది నిజమేనా కాదా అని. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఏం జరుగుతా అంటే రాబర్ట్ క్లేవ్ అనేవాడు బ్రిటిష్ వాళ్ళకి చాలా బాగా విధేయుడుగా ఉండి చాలా యుద్ధాలు గెలిచి, మీరు కూడా చదివి ఉంటారు. రాబర్ట్ క్లేవ్ ఒక బద్ధ శత్రువు ఉంటారు రాబర్ట్ క్లేవ్కి. అతను ఇతని మీద కొన్ని నెపాలు వేసి అవమానపరుస్తాడు. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ ఇతనికి కొన్ని అధికారాలు తగ్గిస్తుంది. అధికారులు తగ్గడం వల్ల ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. కానీ నేను వికీపీడియా కొన్ని చోట్ల చదివితే ఏం చెప్పాను, కొన్ని న్యూస్ పేపర్లో ఏమో అతను బాగా తాగి చనిపోయాడు, అతనికి ఒక వ్యాధి ఉంది అని అలా రాశారు. బట్ మొత్తానికి అయితే చనిపోయాడు, ఆత్మహత్య చనిపోయాడనే ఎక్కువ మంది నమ్మారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్. లార్డ్ వెల్లెస్లీ సబ్సిడరీ అలియన్స్,
లార్డ్ లిట్టన్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, వారన్ హేస్టింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, విలియం బెంటింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్. లార్డ్ వెలెసీ అనేవాడు సైన్య సాగర పద్ధతిని తీసుకొచ్చాడు. లార్డ్ లిట్టన్ అనేవాడు వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చాడు. వారన్ హేస్టింగ్ స్థానిక సుపరిపాలన తీసుకొచ్చాడు. విలియం బెంటింగ్ ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు. మనం నిన్న కూడా చదివాం. ఆన్సర్ తెలుసుకొని చెప్పండి, కమెంట్ చేయండి. లార్డ్ వెలెసీ సబ్సిడరీ అలయన్స్ ప్రవేశపెట్టాడు. వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టాడు. కరెక్టే. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టాడట. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారన్ హేస్టింగ్ ప్రవేశపెట్టలేదు. లార్డ్ విలియం బెంటింగ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాడు. విలియం బెంటింగ్ ఎప్పుడు వచ్చాడు? 1833లో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా రాబడ్డాడు. 1834 ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మనం చదివాము. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ 1834 ప్రవేశపెట్టారు. మనం ఇప్పుడే బిట్ చదివాము. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టడానికి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఏదో మీరు కమెంట్లో చేయండి, మీరు చెప్పండి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఎవరు ప్రవేశపెట్టారంటే లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టాడు. రిప్పన్. నేను ఇంతకుముందు చెప్పాను, దాని గురించి రిప్పన్ గురించి ఇంకో బిట్ వస్తే అప్పుడు అక్కడ చదువుదామని. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని రిప్పన్ ప్రవేశపెట్టారు. లోకల్ సెల్ఫ్ గిల్బర్ట్ బిల్ కూడా రిప్పన్ ప్రవేశపెట్టారు. అదే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ లిట్టన్ ప్రవేశపెట్టాడు. అదే రాజ్యసంఘం సిద్ధాంతం అంటే డెల్హౌసీ, వెల్లస్లేమో సబ్సిడరీ అలియన్స్. సో మీకు అన్ని క్లారిటీ ఉన్నాయి కదా. The growth of modern industries in India was greatly hampered on account of lack of. భారతదేశంలో ఆధునిక పరిశ్రమల వృద్ధి లేకపోవడానికి కారణం భారతీయుల దగ్గర పెట్టుబడి లేకపోవడం, సాంకేతిక విద్య లేకపోవడం, సంస్థలు స్థాపించాలి అన్న ఉత్సాహం లేకపోవటం. సో ఇవన్నీ జనరల్ క్వశ్చన్స్ అనమాట. మనం బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఆడ ఆ పరిస్థితులని, అప్పటి పరిస్థితులని మనం కొద్దిగా అంచనా వేసుకుంటే సరిపోద్ది. సో ఆన్సర్ ఈజ్ సి. మన దగ్గర అప్పుడు డబ్బులు లేవు, సాంకేతిక విద్య అంతగానే లేదు, కానీ స్థాపించాలన్న కసి అయితే ఉంది, కానీ డబ్బులు లేవు, సాంకేతిక విద్య లేదు. సో సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే నేను చాలా కష్టపడుతున్నాను, మీరు కూడా దీనికి తగ్గట్టు నాకు హెల్ప్ చేస్తే సరిపోద్ది. నేను ఇంత మెటీరియల్ తయారు చేస్తున్నాను. బాగా చదివే వాళ్ళకి షేర్ చేయండి, ఫ్రెషర్స్కి బాగా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి అండ్ చదివిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. చాప్టర్ వైజ్ బిట్స్ కాబట్టి మీరు ఒక్క వీడియో చూస్తే చాలా మీకు అన్ని బిట్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దయచేసి షేర్ చేయండి. నాకు ఎంత టైం పడుతుందో మీకైతే తెలియదు. స్లైడ్స్ తయారు చేయడం చాలా కష్టం. క్వశ్చన్ ప్రిపేర్ చేయాలా, స్లైడ్స్ తయారు చేయాలా. రికార్డ్ చేయడం చాలా ఈజీనే, చెప్పుకుంటే పోతే సరిపోద్ది, ఎక్స్ప్లెయిన్ చేసిన సరిపోద్ది. కానీ స్లైడ్ తయారడం చాలా కష్టం. దయచేసి ప్రతి ఒక్కరు ఒక 5 మందికైనా షేర్ చేయండి. నా కష్టాన్ని మీరు గుర్తిస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన సోషల్ మీడియా లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఫేస్బుక్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఏమైనా మెసేజ్ చేయాలంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, అండ్ జీమెయిల్ మెసేజ్ పెట్టచ్చు, మెయిల్ చేయొచ్చు. అండ్ మన యూట్యూబ్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు అలారం వస్తుంది అండ్ మీరు చూడవచ్చు అనమాట. ఈ వీడియోని పొద్దున్న చూసేయండి. రోజంతా వేరే పని చూసుకోవచ్చు, రోజంతా ఇంకో సబ్జెక్ట్ చదువుకోవచ్చు. ఓకే, హాఫ్ అన్ అవర్లో మీకు మొత్తం ఒక చాప్టర్ మొత్తం కవర్ చేస్తున్నాను. సో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ అడిగిన క్వశ్చన్లకి దయచేసి కమెంట్ ఇవ్వండి. రివిజన్ అవుతుంది. రివిజన్ చాలా 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 ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్లు అడిగాను, ఆ క్వశ్చన్ రేపు నేను ఆన్సర్లు ఇస్తాను. దయచేసి మీరు కమెంట్లో తయారు చేయండి, కమెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.